మాది చిరావూరు గ్రామం, తాడేపల్లి మండలం. నా పేరు మునగా కిరణ్ కుమారు. నేను ఇప్పుడుకి 10 సంవత్సరాల నుంచి జొన్న పండిస్తున్నాను. బయోసీడ్ వేసాను ఈ సంవత్సరం 8 ఎకరాల దాకా. ప్రతి సంవత్సరం వేరే విత్తనం వేసేవాడిని. దానికి దీనికి బోల్డ్ తేడా కనపడింది మాకు. విత్తనం మొలక శాతం కానించి కానీ, దంటు వ్యవస్థ పెరగటం కానీ, మొక్కదల ఎదుగుదల కానీ, పచ్చదనం కానీ, తెగులు రాకుండా కానీ, రైతుకు అన్ని విధాలు కూడా ఉపయోగపడే విత్తనం ఇది. ఎండకు కానీ, వానకు కానీ, నీళ్లు 4 రోజులు తట్టుకునే గుణం ఉంది. నీళ్ళు ఎక్కువైనా తట్టుకునే గుణం ఉంది, నీళ్ళు తక్కువైనా తట్టుకునే గుణం ఉంది. మనం బలం ఎంత పెట్టుకుంటే అంత దిగుబడి ఇచ్చే విత్తనం సీడ్ ఇది. మేము ఇన్ని రకాల విత్తనాలు వేసాం, కానీ ఇలాంటి విత్తనం అయితే మేము చూసారు. నాకు ఈ 10 సంవత్సరాల వ్యవసాయంలో జొన్నలో బయోసీడుని చూసి మా ఊర్లో కనీసం పోయిన సంవత్సరం 10 ఎకరాలు వేసిన వాళ్ళు 7 దగ్గర 200-300 ఎకరాలు వేయగలిగారు. ఆ విత్తనాన్ని చూసి మీరే చూస్తున్నారు ఈ దిగుబడి. నాకైతే రైతులు కూడా ఈ పంటను చూడాలనిపించి అంత మొన్నటిదాకా అంత నిండుగా ఉంది. కంకి ముదిరినా కూడా ఆకు అనేది పచ్చదనం కానీ, దిగుబడి కానీ, ఎదుగుదల కానీ బ్రహ్మాండంగా ఉంది. విత్తనం వేసుకునే వాళ్ళు ఎవరైనా సరే మొలక శాతం మటుకి నేల మీద వేసినా, భూమిలో వేసినా, గోతులు వేసినా కూడా మొలిసే గుణం ఉంది దీని దగ్గర. తక్కువ వేసుకొని ఎక్కువ పండించగల గొప్పతనం ఉంది దీని దగ్గర. ఎకరానికి 3 కేజీల ప్యాకెట్ కానీ వేయగలిగితే 30 క్వింటాలంటే అసలు దీనికి అసలు ఆస్కారం లేదు. నెంబర్ 1 విత్తనం అండి, 7707 అనే విత్తనము. నాకైతే బాగా నచ్చింది ఈ విత్తనం. థ్యాంక్స్ అండి.